ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కబోర్డ్ లో పెడితే ఎక్కడికి పోతాయే? కాకెత్తుకుపోయిందా లేకపోతే గాజుల్ని కబోర్డే మింగేసిందా? అమ్మా నువ్వు వాగమ్మా. వదిన మీరు సరిగ్గా చూసారా? అయితే గాజులు పోయినట్టేనమాట. ఇక సీమంతం జరిగినట్టే. అవును, అవి మామూలు గాజులు కాదు, కామాక్షి సెంటిమెంట్ గా చేయించిన గాజులు. అవి ఉంటేనే సీమంతం జరుగుతుంది. కబోర్డ్లో పెట్టిన గాజులు కబోర్డ్లోనే మాయమైపోయాయంటే ఇది ఎవరో కావాలని చేసినట్టుంది. నాకు సీమంతం జరగడం ఇష్టం లేకే ఈవిడ గారి అది మాయించేసి ఉంటుంది. లోకేశ్వరి, ఎందుకురా దీని మీద అరుస్తున్నావు? ఎవరైనా వాటిని దొంగిలించి ఉండొచ్చు కదా. అంటే ఏంట్రా? ఎవరన్నా అంటే నేను దొంగతనం చేశానా? మీ అమ్మ దొంగతనం చేసిందా లేక లోకేశ్వరి కాజేసిందనా? గుమ్మడికాయలు దొంగెవరంటే నువ్వెందుకు భుజాలు తడుగుకుంటున్నావే? లేకపోతే ఏంటండి, వాడు మాట్లాడేది అలాగే ఉంది. మరి పెళ్ళమేమో గాజులు దాచింది, ఎవరో వచ్చి గాజులు దొంగిలించారని వీడంటున్నాడు. మాట్లాడవేంటే? ఏమయ్యాయి గాజులు? ఏంటి బాబీ, ఈ ఇంట్లో ఏ పని చేసినా మా వదినే చేస్తుంది, ఏ బాధ్యతలు మోసినా మా వదినే మోస్తుంది అన్నావుగా. బాగానే మోసింది మీ వదిన బాధ్యతల్ని. అలా నోరు మూసుకు నిలబడితే ఏంటి అర్థం? చెప్పు సమాధానం. అత్తయ్య, నిజంగా గాజులు ఏమయ్యాయో నాకు తెలీదు. అయిపోయింది, అయిపోయింది. నా ఆనందం మొత్తం ఆవిరైపోయింది. ఇక నాకు సీమంతం జరగదు. మరేమిద్దామని ఆ దేవుడు లేచి నిలబడినా పూజారి తలుపులు తీయలేదు అని, అత్తయ్య నాకు సీమంతం చేద్దామని ఇన్ని ఏర్పాట్లు చేసినా ఈవిడికి ఫలితం దక్కలేదు. సీమంతం జరుపుకునే అదృష్టం నాకు దక్కలేదు. ఏంటో ఈ ఇంట్లో నాకెప్పుడు ఇంతే, ఏ ఆనందం దక్కదు. అంత నా కర్మ. నీ కర్మ కాదే అది. ఇదిగో ఇలాంటి దాన్ని ఇంటి కోడల్ని చేసుకోవడం మొదటి కర్మ. దాన్ని నెత్తికెక్కించుకోవడం వీళ్ళు చేసిన రెండో కర్మ. రండి రండి, చెప్పండి, మీ కోడలు చెప్తున్న దానికి మీరేమంటారు? వద్దు 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 వద్దని మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఈ దరిద్రపు దాన్ని తీసుకొచ్చి అదృష్ట జాతకురాలని చెప్పి వీడికి బలవంతంగా అంటగట్టి మా నెత్తి మీద కూర్చోబెట్టారు కదా. కామాక్షి,
ఏమే ఒక్క రోజైనా దీనివల్ల సుఖం ఉందా మనందరికీ? కొడుకిచ్చి పెళ్లి చేశావని ఆనందంగా జీవితంలో ఒక్క రోజైనా ఉందా? దీనివల్ల ఎప్పుడూ అవమానాలు, గొడవలే, లేనిపోని తలనొప్పులు. ఇవే సరిపోయాయండి మన బ్రతుకంతా. ఇంకా దీన్ని నెత్తి మీదకి ఎక్కించుకోమంటారా? చెప్పండి. అమ్మా అది కాదమ్మా. నువ్వు నోర్మై నాన్నా. నిన్న మొన్నటి వరకు ఇష్టం లేంది కొత్తగా ఇప్పుడు దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందా నీకు? దాని వెనకేసుకొస్తున్నావు. అమ్మా గాజులే కదమ్మా పోయింది. ఏదో ప్రాణాలు పోయినట్టు ఎందుకలా అరుస్తున్నావు? వేరే గాజులు తెప్పిద్దాంలే. వేరే గాజులు తెప్పిలే కాదు, తెప్పించే స్తోమత లేక కాదురా. చెప్పాను కదా వాటితో నాకు సెంటిమెంట్ ఉందని. మా అత్తయ్య గారి హయాంలో ఇలాంటి సెంటిమెంట్ గా చేసిన గాజులు పోతే పెద్ద కీడే జరిగిందిరా. ఏం తెలుసు మీకు? నేను చెప్తుంది నిజమో కాదో మీ నాన్ననే అడుగు. ఈ కుటుంబం జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.